గత ప్రభుత్వం ఏనాడు పేదలను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం చెందిన లబ్ధిదారులకు 5,60,61,480 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ తో పాటు 35,37,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇవ్వడం జరిగిందని, ఇందిరమ్మ ఇండ్ల అవకతవకల్లో పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని సురేఖ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్, అదేవిధంగా హౌసింగ్ శాంక్షన్స్ సంబంధించినటువంటి అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 540 సీఎంఆర్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు, అదేవిధంగా దాదాపు 3 లక్షల పైన సీఎంఆర్ చెక్కులు, మరి హౌసింగ్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం, ముఖ్యంగా గతంలో ప్రభుత్వము మరి పెళ్లి అయినాక 2 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి వచ్చేటివి కావు. మేము అధికారంలోకి వచ్చే వరకే చాలా చెక్స్ పెండింగ్ ఉన్నాయి కళ్యాణ లక్ష్మి. అవన్నీ క్లియర్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్గా అయినటువంటి మళ్ళీ వాటిని మేము స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు వెంటనే చెక్కుల పంపిణీ జరుగుతూ ఉంది. అదేవిధంగా హౌసింగ్ కూడా పోయిన ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి లాస్ట్ ఇయర్ 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. వాటిని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు బుక్కు పోసి ఈరోజు వాళ్ళకు నిధులు విడుదల చేస్తూ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నిరుపేదలకు సంబంధించినటువంటిది. వాళ్ళు ఒకసారి ఆరోగ్యం ఖరాబైన, యాక్సిడెంట్ అయిన దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు అనుకోకుండా వాళ్ళు సపోర్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ మనుషులను బతికించుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకు గుండెల మీద బరువుగా మారుతుంది.